హలో ఎవ్రీవన్. మేము సడన్గా సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకుందామని వెళ్ళామన్నమాట. సో ముందు రోజు ఈవినింగ్ 3 కార్లో స్టార్ట్ అయ్యాము. సో మేము రీచ్ అయ్యేసరికి 7:30, 7:45 అలా అయిపోయింది. సో క్యూ లైన్లోకి వెళ్ళి దర్శించుకొని బయటకు వచ్చేసరికి 8:30 అలా అయిపోయింది. 9 అయింది అనుకోండి. ఇంకా ఇంటి నుండి కొంచెం ఫుడ్ అయితే తీసుకెళ్ళాము. పిల్లలకైతే పెట్టేసి ఇలా రిటర్న్ అయితే అవుతున్నాం అనమాట. సడన్గా అనుకున్నాము, అంటే వెళ్దామని అనుకోలేదు, కానీ ఎందుకో అనిపించింది ఇక్కడి నుంచి దగ్గర కదా, వెళ్ళి ఒకసారి చూసొద్దామని. గూడెం నుంచి సింహాచలంకి అయితే ఒక 5 hours, కార్లో అయితే 4.5 hours అలా పట్టింది మాకు. సో దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకు కూడా ఫుడ్ పెట్టేసామని చెప్పి రూమ్ తీసుకుందామని గూగుల్ చేస్తే ఒక హోటల్ అయితే కనిపించింది. రీజనబుల్ ప్రైస్, నైట్ పడుకోవడానికే కదా అని చెప్పి మేము తీసుకున్నామంట. మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ వెళ్ళాము. సో 2 rooms తీసుకున్నాము. సో ఇదైతే మాకు 900 ఛార్జ్ చేశారు. రూమ్ అయితే చాలా బాగుంది. సో మార్నింగ్ సన్ రైజ్కి వైజాగ్ ఆర్కే బీచ్ చూద్దామని ప్లాన్ చేసామన్నమాట. సో 6 కల్లా అక్కడికి రీచ్ అయిపోయాము. సన్ రైజ్ అయితే చూసామన్నమాట. సో ఇక్కడ దగ్గరలోనే, అంటే స్టార్టింగ్లోనే పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయన్నమాట. చాలామంది రాళ్ళపైన కూర్చొని ఫొటోస్ అయితే దిగుతున్నారు. సో మనం రాళ్ళపైన కూర్చున్నా కూడా వాటర్ ఫ్లో వెనక నుంచి తట్టి వెనక్కి తీసుకెళ్ళిపోతుంది. సో మేము కొంచెం ముందుకైతే వెళ్ళలేదు, పిల్లలు ఉన్నారు కదా, సో ముందరే కూర్చొని ఫొటోస్ అయితే దిగాము. మా బాబు వాటర్లో అయితే బాగా ఎంజాయ్ చేశాడు. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు బీచ్కి వెళ్తే. సో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి, వాటర్ అయితే తీసుకెళ్ళిపోతాయి కదా చిన్నపిల్లలు కదా అనేసి మేము కొంచెం దూరంగానే ఉన్నాము. ఇంకా బీచ్లో అయిపోయాక రిటర్న్ అయిపోయి రూమ్కి వెళ్ళి స్నానాలు చేసి టిఫిన్ తినేసి ఇంకా కైలాసగిరికి వచ్చాము. సో అక్కడి నుంచి మేము ఉంటున్న ప్లేస్ నుంచి జస్ట్ 30 minutes అనమాట. సో కైలాసగిరి అంటే నేను లోపల టెంపుల్ ఉంటుందేమో, శివుడు పార్వతిది అనుకున్నాను, కానీ విగ్రహాలు మాత్రమే ఉంది. ఇక్కడ పార్క్ లాగా ఉందన్నమాట. ఆ పార్క్లో విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ సైకిల్ రైడింగ్, ట్రెక్కింగ్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. పిల్లలకైతే చాలా ఫన్ యాక్టివిటీస్ అనేది ఉన్నాయి. వీకెండ్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడేమో జిప్ లైన్ చేస్తున్నారు. ఈ జిప్ లైనింగ్, స్కై డైవింగ్, సైక్లింగ్ కూడా ఉందన్నమాట. సో ఎంత పెద్ద డిస్టెన్స్ ఏం లేదు, జస్ట్ ఒక 300 meters, 400 meters ఉంటుంది అనుకుంటా. తర్వాత ఇక్కడైతే పార్వతీ శివుడి దగ్గర కొన్ని ఫొటోస్ అయితే దిగాను అనమాట. దగ్గరికి వెళ్ళాక చాలా పెద్దదిగా ఉన్నాయి విగ్రహాలు. సో అక్కడ ఫొటోస్ తీయడానికి కూడా ఫోటోగ్రాఫర్స్ అయితే ఉన్నారు. మనకి ఇంట్రెస్టెడ్ అయితే మనం ఫొటోస్ దిగచ్చు. సో తీసుకున్న తర్వాత మనకి వాళ్ళైతే మన స్నాప్స్ ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా పంపిస్తున్నారు, ప్లస్ దాన్ని ప్రింట్ చేసి కూడా ఇస్తున్నారు. సో ఒక ఫోటో 50 rupees అయితే ఛార్జ్ చేశారు. సో మేమైతే ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీసుకున్నాము. సో ఇది టికెట్ ప్రైస్ అనమాట. స్కై సైక్లింగ్, రోప్ డ్రైవింగ్కి. సో వాళ్ళు జిప్ లైన్కి, స్కై సైక్లింగ్కి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. సో మేమైతే చేయలేదు, పిల్లలు ఉన్నారు కదా అనేసి మేము వెళ్ళలేదు. మాకు యాక్చువల్గా అంత ధైర్యం కూడా లేదనమాట. సో భయం వేసింది, అందుకే మేమైతే వెళ్ళలేదు. ఈ స్కై సైక్లింగ్ నుంచి వెనక్కి వస్తే ఒక చిన్న పార్క్ లాగా ఉంది. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి జారాబండ, ఉయ్యాల అలా అన్నీ ఉన్నాయన్నమాట. సో మా అక్క బావ వాళ్ళు ఇలాగా ఫన్నీగా ఆడుకుంటున్నారు. సో కాసేపు పిల్లలు అయితే ఆడుకున్నారు. ఒక 1 hour దాకా అక్కడే స్పెండ్ చేసామన్నమాట. సో మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి 10 అయింది. సో ఆఫ్టర్నూన్ 12:30 వరకు అక్కడే ఉన్నాము. ఇంకా 12:30కి రిటర్న్ స్టార్ట్ అయ్యామన్నమాట. సో వైజాగ్లో ఇంకేదైనా ప్లేస్ చూద్దామంటే మాకు ఆ టైం సరిపోదేమో ఇంటికి రిటర్న్ అవ్వడానికి అని చెప్పి మేము ఇంకే ప్లేస్ చూడలేదు. సో 12 తర్వాత రిటర్న్ అయిపోయాము. మధ్యలో ఒక చోట ఆపి డాబా దగ్గర లంచ్ చేసుకొని, అన్నవరం దగ్గరున్న తుని, ఇది తలుపులమ్మ గుడి అంటారు. ఆ అమ్మవారిని తలంపులమ్మ అంటే మన మనసులో ఏదైనా తలుచుకుంటే ఆవిడ నెరవేరుస్తుందంట. సో మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము దర్శించుకోలేకపోయాము. ఈవినింగ్ 6 తర్వాత అయితే దర్శనం ఉండదు, క్లోజ్ చేసేస్తారు గుడి. సో ఆదివారాలు అయితే ఫుల్గా జనాలు ఉంటారు. సో మనం దర్శనం కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ ముందరంతా చిన్న చిన్న గుడిసెల్లా కట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాల్సిన వాళ్ళు అక్కడ పెట్టుకొని వెళ్తారనమాట. ఇది చూసుకొని ఇంకా రిటర్న్ వచ్చేసాం.